ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాళ్లతో కూడిన అకాల వర్షం పడింది. ఇటు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చేరు, అమీన్పూర్, జిన్నారం మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో కూడిన వర్షం పడింది. ఇటు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాళ్లతో కూడిన అకాల వర్షంతో చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. రోడ్లపై పెద్ద పెద్ద చెట్లు కూలిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారీ ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. బలమైన గాలుల దాటికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రామాయంపేట నుండి గజ్వేల్ వెళ్లే దారిలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకటాపూర్, ధర్మారం గ్రామాల్లో రోడ్లపై పోసిన వరిధాన్యం తడిసిపోయింది. తమను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాళ్లతో కూడిన అకాల వర్షం పడింది. ఇటు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, అమీన్పూర్, జిన్నారం మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో కూడిన వర్షం పడింది. ఇక అటు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాళ్లతో అకాల వర్షంతో చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై పెద్ద పెద్ద చెట్లు విరిగిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారీ ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడింది. బలమైన గాలుల దాటికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రామాయంపేట నుండి గజ్వేల్ వెళ్లే దారిలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకటాపూర్, ధర్మారం గ్రామాల్లో రోడ్లపై పోసిన వరిధాన్యం తడిసిపోయింది. తమను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ఇక అటు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులు నష్టపోయారు. పాల్వంచ మండలంలో సోమలగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉదయం కురిసిన వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యం చూసి రైతులు లబోదిబోమంటున్నారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రైతులు నష్టపోయారు. పాల్వంచ మండలంలో సోమలగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉదయం కురిసిన వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యం చూసి రైతులు లబోదిబోమంటున్నారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోనూ ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడింది. అశ్వరావుపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి వాన కురిసింది. ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి చల్లబడింది. ఎండలతో అలమటించిన జనం వాతావరణం మార్పుతో సేద తీరుతున్నారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోనూ ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడింది. అశ్వరావుపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి వాన కురిసింది. ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి చల్లబడింది. ఎండలతో అలమటించిన జనం వాతావరణం మార్పుతో సేద తీరుతున్నారు. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. పొద్దుగాల మొత్తం ఎండలు, సాయంత్రం కాగానే ఒక్కసారిగా వర్షాలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు. మరోవైపు ఉత్తరాది జిల్లాల్లో టెంపరేచర్లు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్ శ్రావణి. ద్రోణి అనేది ఏర్పడడం వల్ల, ద్రోణి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని అక్కడక్కడ అడపదడప మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం అయితే జరుగుతూ ఉంది. నిన్న చూసుకున్నట్లయితే మనకి భద్రాద్రి, కొత్తగూడెం మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన మేడ్చల్, మల్కాజ్గిరి మరియు రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలను అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదవడం జరిగింది. ముఖ్యంగా అత్యధికంగా మనకి భద్రాద్రి, కొత్తగూడెంలోని 4 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో మనకి 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు
వర్షపాతం నమోదవడం జరిగిందనమాట. ముఖ్యంగా ఉత్తర దక్షిణ ద్రోణి అనేది మరత్వాడ పరిసర ప్రాంతాల నుండి ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉండడం వల్ల ద్రోణి యొక్క ప్రభావం ఈ 3 రోజులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మనకి ఇంకా నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లోనే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే మనకి జగిత్యాల పరిసర ప్రాంతాల్లో మనకి హేల్ అంటే వడగళ్ల వాన కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 రోజులకి మనం ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి వడగళ్ల వానతో పాటుగా ఈ బీభత్సమైన గాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున ఈ 2 రోజులు కూడా ఆరెంజ్ కలర్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈశాన్య మరియు కొద్దిగా ఉత్తర జిల్లాల్లో కూడా ఇది ఉండే అవకాశం ఉంది. మధ్య జిల్లాలో అంటే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి కొద్దిగా సాయంత్రం పూట ఈ ఉరుముల మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేస్తున్నాము. కొన్ని జిల్లాలకి ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని మనకి భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, పెద్దపల్లి, దీంతో పాటుగా మనకి దక్షిణంగా ఉన్న జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిగా మనకి ఈ వర్షపాత సూచన ఉన్న దీంతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షపాతం ఉన్నందున ఆ జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా హైదరాబాద్ కానీ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ మనకి అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ స్ఫూర్తితోనే కేంద్రం కులగణన చేపట్టిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జనాభాకు అనుగుణంగా బీసీలకు న్యాయం చేస్తామన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి. వడ్డెర కులస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఉత్తమ్. ఈరోజు భారతదేశంలో బీసీ కులగణన గురించి అందరూ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేయించింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా మీ ఉత్తమన్ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. చాలా సంతోషిస్తున్నాను. చాలా పకడ్బందీగా మరి బీసీ కులగణన చేయడం వల్లే ఈ ఒత్తిడి వల్ల, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకే ఈరోజు కేంద్రం కూడా వచ్చే సంవత్సరం నేషనల్ సెన్సస్, జాతీయ కులగణన కూడా మరి క్యాస్ట్ సెన్సస్ జోడించి చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడింది. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పడానికి మరొక నిదర్శనం అవసరం లేదు. మిత్రులారా, ఈ బీసీ క్యాస్ట్ సెన్సస్ చేయడంలో భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. మనం చేసిన క్యాస్ట్ సెన్ససే దేశంలో అంతటా ఫాలో అవుతున్నారు. బీసీ క్యాస్ట్ సెన్సస్ చేయడమే కాదు, బీసీలకి 42% ఉండాలని శాసనసభలో చట్టం చేసింది మన కాంగ్రెస్. శాసనసభలో చట్టం చేయడమే కాదు, గవర్నర్ నుంచి ఆమోదం పొంది కేంద్రంలో రాష్ట్రపతికి పంపించింది మన కాంగ్రెస్. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ముంపు ప్రాంతం, బ్యాక్ వాటర్ ప్రాంతంలో గోదావరి అడుగంటిపోయింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతం అంతా మైదానాన్ని తలపిస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో కొనసాగుతున్న ఈ మట్టి దందా కొనసాగుతోంది. వేసవి తాపానికి గోదావరి జలాలు అడుగంటడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నాణ్యమైన మట్టిని రైతుల ముసుగులో అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రజనీకాంత్ అందిస్తారు. కొంతమంది వ్యాపారస్తులు రైతుల ముసుగులో అనుమతులు తీసుకొని, వ్యవసాయ పొలాలకని అనుమతులు తీసుకొని దాన్ని నల్లమట్టి వ్యాపారాన్ని, అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో
పెద్ద ఎత్తున నల్లి మట్టిని తరలిస్తున్నారు. వీటికి ఎట్లాంటి అనుమతులు లేవు. కేవలం రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో వచ్చే సీజన్ కోసం ఎరువుగా వాడేందుకు మట్టిలో సాంద్రతను పెంచే కొరకు ఈ యొక్క గోదావరి మట్టిని పొలాల్లో వేసుకుంటారు. గతంలో ఎడ్ల బండ్ల పైన రైతులే నేరుగా తవ్వి తీసుకెళ్లి తమ పంట పొలాల్లో వేసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రాక్టర్లు అట్లాగే పెద్ద పెద్ద టిప్పర్లు భారీ వాహనాల్లో ఈ యొక్క మట్టిని తరలిస్తున్నారు. రైతుల ముసుగులో దాదాపు 20-25 రోజులుగా కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు వెనుక భాగం నుంచి బ్యాక్ వాటర్ ప్రాంతం నుంచి గోదావరిలోంచి నల్లమట్టిని నాణ్యమైనటువంటి విలువైనటువంటి నల్లమట్టిని బయటకు తరలిస్తున్నారు. ఒక రైతుల పేరు చెప్పి దీన్ని తరలిస్తున్నా కూడా దీనికి ఎట్లాంటి అనుమతులు లేవని చెప్తున్నారు. ప్రధానంగా 20-25 రోజులుగా ఈ యొక్క నల్లమట్టి వ్యాపారం గోదావరి నదిలో కొనసాగుతుంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం మనం గోదావరి నది మీద నిర్మించినటువంటి ఒక బ్రిడ్జ్ పైన ఉన్నాం. ఈ బ్రిడ్జికి అటువైపు నిజామాబాద్, ఇటువైపు నిర్మల్ జిల్లాలు ఉంటాయి. ఇది పంచగొడి ప్రాంతంలో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి వాహనాలు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా గోదావరి నది. ఇప్పుడు ప్రస్తుతం వేసవి కాలం కావడంతో గోదావరి జలాలన్నీ ఎండిపోయినాయి. దీంతో మైదానంలాగా మారింది. సో అది పంచగొడి ప్రాంతము నిర్మల్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అక్కడ మట్టి తవ్వడానికి తాత్కాలిక అనుమతులు తీసుకున్నటువంటి రైతుల ముసుగులో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఆ మట్టిని నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఒక్కొక్క టిప్పర్ దాదాపు 10 నుంచి 12 వేలకు అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా 400 ఫీట్లకు అనుమతులు తీసుకొని దాదాపు దానికి రెండింతలు ఆ వాహనాలకు పైన చెక్కలు కొట్టి రెండింతల మట్టిని ఇక్కడ నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే నాణ్యమైనటువంటి గోదావరి నల్ల మట్టి బయట ప్రాంతాలకు తరలిపోతుంది. దీంతో ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే వర్షాకాలంలో ఇట్లా గుంతలు తవ్వడం మూలంగా నీళ్లు నిండిపోతాయి. పశువులను మేత కోసం తీసుకొచ్చినప్పుడు ఆ గుంతలో పడి పశువులు చనిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరోపక్క అధికారులు దీనిపైన చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్టుగా కొంత విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ వాహనాలు వందల సంఖ్యలో మట్టి తరలించేందుకు వందల సంఖ్యలో వాహనాలను వాడుతున్నారు. ఈ వాహనం ఢీకొని ఇటీవల ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. రోడ్డు పైన వెళ్తున్నటువంటి వ్యక్తికి ఈ వాహనం ఢీకొట్టడంతో ప్రమాదకర స్థితిలో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమీప గ్రామాలు కొండూరు కావచ్చు, ఉమ్మెడ కావచ్చు, ఈ గ్రామాల ప్రజలు ఇప్పటికే ఈ యొక్క నల్లమట్టి తరలింపును ఆపాలని ఆందోళన చేస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. ఒక పక్క అధికారులు తాము రైతులకు మట్టి కొట్టేందుకు ఓవరాల్ గా పర్మిషన్ ఇచ్చామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది కూడా 2 రోజుల క్రితం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. కానీ దాదాపు నెల రోజులుగా కూడా ఒక 20 నుంచి నెల రోజులుగా ఈ వ్యాపారం నడుస్తుంది. కానీ అధికారులు ఇప్పుడు మాత్రం ఒక్కసారి మీడియా ఇక్కడికి రావడము, తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాత్కాలిక అనుమతులు రైతుల కోసం ఇచ్చినామని చెప్తున్నారు. కానీ తీసుకెళ్తుంది కూడా ఎవరు రైతులు కాదు, ఒక కాంట్రాక్టర్ ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. ఒక కాంట్రాక్టర్ పెద్ద మొత్తంలో ఇట్లా మనం చూస్తున్న వీడియోస్ లో పెద్ద పెద్ద టిప్పర్లలో భారీ ఎత్తున డబ్బులు అధిక లోడుతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే నాణ్యమైనటువంటి గోదావరి నల్ల మట్టిని ఇక్కడ నుంచి తరలించడంతో పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రెవెన్యూ అధికారులు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అధికారులు కూడా దీన్ని చూసి చూడనట్టుగా వివరిస్తున్నారు. ఒక అధికారితో మనం మాట్లాడినప్పుడు ఏమో సార్ నెల రోజులే కదా వాళ్ళు చేసేది వ్యాపారం అని మాట్లాడడం అయితే కొంత విమర్శలకు తావిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇట్లా వందలాది వాహనాల్లో కోట్లాది రూపాయలు విలువ చేసి మట్టి తరలిపోతుంటే ఈ ప్రాంత ప్రజలు మాత్రం ఆందోళన చేస్తున్నారు. నాణ్యమైనటువంటి ఎస్ఆర్ఎస్పి మట్టి ఇట్లా తరలిపోవడం అయితే కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం గోదావరి జలాలు అడగంటినాయి. దీంతో మైదానంగా మారింది నల్ల మట్టి. ఈ మట్టిలో మంచి నాణ్యమైనటువంటి పంటలు పండుతాయి కాబట్టి రైతులు గతంలోనూ తీసుకెళ్లేవారు. కానీ గత 2 సంవత్సరాలుగా ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది. వేలాది ట్రిప్పులు సీజన్ అయిపోయేసరికి వేలాది ట్రిప్పులు ఇక్కడ నుంచి తరలిపోతున్నాయి. కోట్లాది రూపాయలు విలువ చేసిన నల్ల మట్టిని రైతుల ముసుగులో కొంతమంది కాంట్రాక్టర్లు తాత్కాలిక అనుమతులు తీసుకొని అధికారులను కొంత నయానో భయానో ముట్ట చెప్పి ఈ దందా నిర్వహిస్తున్నట్టుగా ఇప్పటికే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి దీన్ని అడ్డుకోకపోతే ముందు ఏదైతే భవిష్యత్తులో ముందు ఎకో టూరిజం ప్రాజెక్టు కావచ్చు, ఆ ముందు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కావచ్చు, కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. తమ ప్రాంతం నుంచి నాణ్యమైనటువంటి మట్టి తరలిపోతుంది. ఇకనైనా అధికారులు స్పందించి దీన్ని నిలిపాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ప్రాంతం నుంచి. భార్య కాపురానికి రావడం లేదని జగిత్యాల కోరుట్ల ప్రకాశం రోడ్లో భర్త ఆందోళనకు దిగాడు. భార్య శివాని ఇంటి ముందు మహిళా సంఘాలతో కలిసి బైఠాయించాడు భర్త అజయ్. 2 ఏళ్ల బాబుతో తల్లిగారింటి దగ్గర ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు భర్త. తనతో ఇంటికి రావాలని ప్రాధేయపడ్డాడు అజయ్. అత్తవారింటికి వెళ్తే తనకు రక్షణ లేదని భార్య శివాని ఆరోపిస్తోంది. కొడుకుని చూపించు లేదు, ఏం లేదు. మా అమ్మ నన్ను ముసలు వృద్ధాప్యానికి వచ్చిళ్ళు, వాళ్ళకి మన్మని ప్రేమ లేదు, నాకు కొడుకు ప్రేమ లేదు. నా ఇంటికి వస్తే సంపెత్తమంటున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను ఇట్లా చేసింది. ఇప్పుడు వాళ్ళ నాన్న బాబుతో ఆడుకుంది, వాళ్ళది అయిపోయింది.
ఇప్పుడు నా ఫ్యూచర్ ఏం కావాలి, ఇప్పుడు నా జీవితంతో కూడా వాళ్ళ నాన్న డబ్బులు పంపిండు, అంతా అయింది, అంతా తిన్నారు చేసి ఇప్పుడు నేను డెలివరీ ఖర్చుకున్న భార్య, నా కొడుకు అని నేను నా బిడ్డ పుట్టబోయే నా బిడ్డ, నా భార్య అని నేను పంపుకున్నా. పంపుకుంటే దెప్పుడు కాదు, ఇప్పుడు తెప్పాల్సి వస్తుంది సారు, ఇట్లా అయ్యేసరికి తెప్పాల్సి వస్తుంది, అనవలసి వస్తుంది. పంపినప్పుడు ఇక అన్ని రకాల నేను అన్నా సార్, ఇప్పుడు నా మీద ప్రాణభయం ఉందని చెప్పి అంటుంది. మరి నేను వాళ్ళ ఉంచుకుంటానా, మరి ఉంచుకోవడానికి చేసిందంత ఉంచుకోవడానికి పెట్టినా, మరి నేను తాగొచ్చి ఒక్కనాడు ఒక దెబ్బ కొట్టినా, ఒక్కనాడు ఒక తిట్టు తిట్టినా, ఆ నెల రోజులల్లా ఒక్కనాడు ఒక తిట్టు తిట్టినా అని ఒక దాఖలు చూపి నాకు. నేను చేసిన మెసేజ్లు ఉన్నాయి కావచ్చు, నేను ఎందుకు చేసిన, మా అమ్మ నాన్న మంచిగా గుర్తులేరని చెప్తే మా అమ్మ నాన్నకు ఒప్పుకునే కొడుకుని, ఆడబిడ్డ లేరు, అన్నమ్ములు లేరు అంటే నేను అన్న మా అమ్మ నాన్న మీ మీద మా వచ్చిన భయపడకు, వాళ్ళు మంచిగా గుర్తురారా నాకు, మా అమ్మ నాన్న మంచిగా గుర్తురు కదా, నేను చెప్పు పట్టి కొడతా, నేను ఊరుకుంటా అన్న. ఆ మాట మీద నేను తెల్లారిగా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను మెసేజ్ చేసిన, వీడియో కాల్ చేసిన, అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, డ్యూటీ పోయేటప్పుడు చేసిన, నీకు వాళ్ళు ఉన్నారు అని ఇట్లా మాట్లాడుతారు నాతో, చెప్పు అని అన్న. ఈ మాత్రం అన్న, నా సారీ నాకు హక్కు లేదా, నాకు విలువని ఇస్తలేదు. అక్కడ 3 నెలలు నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. నేను బయట గల్ఫ్ పోయేటోని నా పని పోగొట్టింది. ఇప్పుడు అట్లా సరే బయట పోకపోతే అత్త అన్నది, అట్లా అన్నది చూసిన. షాపింగ్ మాల్లో పనిచేసిన, 8 నెలలు షాపింగ్ మాల్లో పనిచేసిన. పెయింట్ షాప్లోకి పోయింది, ఐరన్ ఆర్డర్ నవజ్యోతి స్కూల్ దగ్గర పోయింది. అటు పోతారు, ఆడు నా భార్య, నీ తల్లి అయితే నీ అన్నది, అమ్మాయి అన్నది నా బిడ్డను జాగ్రత్త అంటే సాగుకో, కానీ ఇంట్లో నుంచి సాగుకో. బయటకు పని తోలేసుడు 10 మంది మొగోళ్ళ కాడ నా భార్య ఉంటే, అరే గాజు కానీ పిల్లల దగ్గర పలానా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది సార్. నేను ఇంట్లోకి వెళ్ళాను, నేను ఇవాళ నా పేరు బయట వాళ్ళు 10 మంది, నువ్వు బట్టల షాప్ పని చేస్తే నేను లొల్లి పెట్టా, నువ్వు డాకుల్లో పని చేస్తే నేను లొల్లి పెట్టా, ఐరన్ ఆర్డర్ అంటాడు, మంచోడు చెడ్డోడు అంటాడు, గంటల పోయి నువ్వు పని చేస్తే నేను లొల్లి పెట్టాను పెట్టిను. నా భార్య నాకు కావాలి, తోలెత్తలేదు కదా అమ్మ. ఇప్పుడు ఏమంటుంది, ఇల్లు రాసిస్తాడు నాకు అంటుంది. నాకు ఇల్లు నాది లేదు, ఏం లేదు, నేను బయట పని చేసుకున్నా 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు బయట పైన ఆ పని కూడా కొట్టింది. ఇప్పుడు నాకు 10,000 జీతం ఉన్నది. నేను ఎట్లా ఇల్లు రాసి, అది నాది ఇల్లు కాదు, నా తండ్రి కష్టార్జితం ఉంది కదా, నాది రూపాయి పైసా లేదు. ఇక నేను బాకీ చూసే ఏదన్నా చేసాడు. పుట్టిన కొడుకు నాకు చూపిస్తలేరు. పుట్టిన కొడుకు 3 ఏళ్ళ దినమైంది, నా కొడుకు స్పర్శ నాకు లేదు, నా స్పర్శ ఆయనకి లేదు. ఏం బతుకున్నది, నేను బతికేది. ప్రాణ భయం ఉందంట. అంటే ఏమైంది, మా ఇంటికి వస్తే ప్రాణ భయం ఉందట. నేను పెద్దోళ్ళ దగ్గర పోయి మాట్లాడిపించిన, ఇక్కడ ఉండకుంటే మరి ఇంకొకటి ఉండదు అంటే నాకు రాను, ఇక్కడ ఉండ పాసి పని చేసుకొని బతుకుతాను. తెల్లారస్తే తలుపులు వేసుకుంది, మళ్ళీ బంగారం అమ్ముకొని తిందామంటుంది. నన్ను తీసుకెళ్ళి నన్ను చంపాలని చూస్తున్నారు సార్. అందుకే నేను ఇక్కడికి వచ్చిన. ముగ్గురు కలిసి లొల్లి పెడుతున్నారు, చంపాలని చూస్తే నేను ఇక్కడికి వచ్చిన సార్. బంగారం, కమ్మలు, నక్లేసు అంతా బంగారం తీసుకుపోయారు సార్. ఫస్ట్ నా దగ్గర ఉంటే అంత బంగారం అంతా గుంజుకొని లొల్లి పెట్టిళ్ళు. లొల్లి పెడితే నేను ఇక్కడికి వచ్చేసిన సార్. రోజు లొల్లి, ప్రతిరోజు లొల్లి సార్. ఎవరెవరు ఇబ్బంది పెడతారు? మా అత్తమ్మ, మా మామయ్య, మా ఆయన. వీళ్ళు ఒకసారి అంటారు, నువ్వు అత్తమ్మ మామయ్య అని పిలుస్తలేవట అని చెప్పి వాళ్ళు రోజు వాళ్ళు ఏదో ఒకటి ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే లొల్లి ఇదే నడుస్తుంది సార్. మేము కలిసి ఉన్నదన్నది లేదు ఇక్కడ. నేను పోలీస్ కేసు పెట్టలేదు, కానీ వీళ్ళు ఇట్లా ఇంట్లో ఒక్కసారి చాకు ఇట్లా వచ్చి ఏరనుకున్నాం, నీకు ఏమైనా సంబంధం లేదు ఈ మాటలు మాట్లాడినప్పుడు నేను వెంటనే పోలీస్ స్టేషన్కే వస్తాను. అప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా లంజలారా అని పోలీసులో ఉండదు కూడా అంత ధైర్యంతో ఆ మాటలు అన్నప్పుడు పోలీసు సైడ్కి తీసుకెళ్ళి వాళ్ళు మీరు ఆమె రానంటుంది కదా మీరు కోర్టుకోవాలని చెప్పిండు పోలీసు ఎస్ఐ చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినాక అమ్మ వాళ్ళు గంత కోపం మీద ఉన్నారు. ఏమైనా చేస్తే నీ బిడ్డ నీకు అర్థదా అమ్మ, బతకదా అయినా ఏమైనా వేసుకొని బతకదా, మంచిగా ఇది చదువుకున్నది ఎందుకమ్మా ఇట్లా వేసుకున్నాడు. తన భార్య అయినటువంటి శివాని అనే అమ్మాయిని వివాహం 2021 నుండి పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక బాబు జన్మించడం అనేది కూడా జరిగింది. ఆమెను ₹1 అనేది కూడా తీసుకోకుండా కళ్యాణం చేసుకొని మరి ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. ఇవాళ తల్లి, ఆ బాబు అజయ్ తల్లి మా దగ్గరకు వచ్చిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి అంటే కుటుంబంలో తల్లిదండ్రులు అనేటి వాళ్ళు ఉండద్దు, వెళ్ళిపోతేనే వాళ్ళని అనాథాశ్రమంకి పంపిస్తావా లేకపోతే వాళ్ళని విషప్రయోగం చేసి చంపేస్తావా, నాకు ఏ విషయం తెలియదు, అట్లయితేనే నేను మీ ఇంటికి వస్తాను లేకపోతే రాను అని చెప్పింది. మరి నేటి వైనం చూస్తే తల్లి అనే మహిళ ఇవాళ పురిటి నొప్పుల్ని భరించి మరి ఆ బిడ్డకు జన్మనిస్తుంది. నువ్వు కూడా ఒక బాబుని జన్మ అనేది తీసుకొని వచ్చినావు. అటువంటి క్రమంలో తన ఒక్కగానొక్క కొడుకు ఇవాళ రోడ్డు పాలయ్యే పరిస్థితిలో తీసుకొచ్చిన అమ్మాయి పక్షాన, మేము ఆడవాళ్ళ పక్షాన మాట్లాడే విషయంలో అయినా కూడా తల్లి పరంగా మేము మాట్లాడేది ఏంటంటే, ఆ కుటుంబంలో ఆ బాబుని కనీసం చూడనీయకుండా
ఆ తండ్రి మీదనే అంటే ఆ అబ్బాయికి సంబంధించిన తన తండ్రి మీద ఆమెకు మామ వరుస అయినటువంటి పెద్ద మనిషి కాక ఎన్నో సంవత్సరాలకు పుట్టిండు ఆ బాబు. అయినప్పటికీ కూడా అతను నన్ను ఇగ్గిండు అని చెప్పేసి చాలా దుర్భాషలాడము. నేటి రోజున మరి అజయ్ ఇంటికి వచ్చి మరి నా కొడుకుని ఒక్కసారి చూపిస్తే నేను అల్లారు ముద్దుగా నేను కళ్ళ నిండా చూసుకోలేను అనే విధంగా, అంటే నువ్వు సంఘాల వాళ్ళందరినీ తీసుకొని వచ్చినావు, మరి తన తల్లి గురించి మేము వచ్చినాం ఈ రోజున, నువ్వు సంఘాల వాళ్ళతో అందరినీ పండుకొని తీసుకొని వచ్చినావు అనే మాటలు మాట్లాడుతుంది. మరి చదువుకున్న జ్ఞానం ఉన్న మనిషి ఈ రోజున ఇటువంటి పరిస్థితులు ఉంటే రేపటి రోజున సమాజంలో ఇంకా ఇటువంటి పరిస్థితులు చాలా పుట్టుకొస్తాయి. ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క. 5 కోట్ల రూపాయలతో ములుగు బస్టాండ్ పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు పొన్నం. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాలకు బస్సులు నడిపించాలనే డిమాండ్ పెరిగిందన్నారు. ములుగు జిల్లా పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రాంతమన్నారు సీతక్క. ములుగు జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. ములుగు జిల్లా ఘట్టమ్మ దగ్గరికి రాగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలతో మంత్రులను సన్మానించారు. ఘట్టమ్మ దేవాలయం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 5 కోట్ల రూపాయలతో చేపట్టే ములుగు బస్టాండ్ పనులకు శంకుస్థాపన చేశారు. ములుగు జిల్లా పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రాంతమన్నారు మంత్రి సీతక్క. అందుకే మోడల్ బస్టాండ్ నిర్మిస్తున్నామని చెప్పారు. మావోయిస్టుల సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా పరిగణించాలన్నారు. ఆదివాసీల జీవనానికి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలన్నారు మంత్రి సీతక్క. ఆపరేషన్ కగారు వెంటనే నిలిపివేయాలన్నారు. మావోయిస్టులను శాంతి భద్రతల సమస్యగా తమ ప్రభుత్వం ఎప్పుడూ చూడొద్దన్నారు సీతక్క. ఒక చర్చలు చేసి మనం ఈ రకంగా ప్రజా జీవనంలోకి రండి అని కోరడంలో ప్రభుత్వం తప్పు లేదు. కాబట్టి ప్రభుత్వము మన ప్రజల జీవనాన్ని కాపాడడం కోసం ఒక అడుగు ముందుకేసి శాంతియుత వాతావరణాన్ని కాపాడాలి. రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కేవలం అంటే చంపుకుంటూ పోవడం అనేది అది పరిష్కారం కాదు. శాంతియుత వాతావరణం మూలంగా ఇటు పోలీస్ కానీ అటు ఆదివాసులకు కానీ బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో జరిగిన కులగణన దేశానికే రోల్ మోడల్ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుల సర్వేపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. కులగణనను వ్యతిరేకించిన బీజేపీ రాహుల్ గాంధీ పిలుపుతో తెలంగాణ కులగణన చేయడంతోనే దిగివచ్చిందన్నారు పొన్నం. ములుగు జిల్లాలో మోడల్ బస్టాండ్కు మంత్రి సీతక్కతో కలిసి భూమి పూజ చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే వాళ్ళు రామప్పకు రాబోతున్నారన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు సీతక్క. కుల సర్వే క్యాస్ట్ సెన్సస్ జనగణన కుల జనగణనకు సంబంధించిన లేదా జనాభా లెక్కలు అనేటువంటిది మా లెక్క కాదు. మేము జనాభా లెక్క చేయలే. జనాభా లెక్క చేసినామని వాళ్ళు అనుకుంటే మూర్ఖత్వం. మేము జనాభాలో ఉన్నటువంటి వాళ్ళను ఏ కులం ఎంత అనేది లెక్క చేసినాం. అది తెలిసి కూడా వాళ్ళు అట్లా మాట్లాడుతారు. మేము ఎప్పుడు మేము తెలంగాణ జనాభా లెక్కలు చేసినామని చెప్తలేము. తెలంగాణలో ఉన్న జనాభా యొక్క కులాల యొక్క లెక్క చేసినామని చెప్పినాం. ఇది కూడా అర్థం కాక వాళ్ళు ఏది మాట్లాడితే మనం ఏం చేస్తాం. తెలంగాణ రోల్ మోడల్. తెలంగాణ దేశంలో జరిగేటువంటి జనాభా లెక్కల్లో కులాలను కూడా లెక్క పెట్టే నిర్ణయం తీసుకున్నదంటే కాంగ్రెస్ పార్టీ గొప్ప. 2 మంత్రుల పర్యటన ములుగులో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపింది. కార్యకర్తలు ఉత్సాహంతో బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో 90% బీసీలుంటే రాజ్యాధికారం మాత్రం అగ్రవర్ణాల చేతిలో ఉందన్నారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్. 5% ఉన్న భూస్వాముల చేతిలో పేదల భూములున్నాయని ఆరోపించారు. హన్మకొండలోని ఫాతిమా నగర్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం, మన రాజ్యాధికారం కోసం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు విశారదన్ మహారాజ్, డాక్టర్లు, విద్యావంతులు, ప్రజా సంఘాల నేతలు, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు అటెండ్ అయ్యారు. తెలంగాణలోని అన్ని కులాలకు చెందిన వారందరినీ ఏకం చేసి రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు విశారదన్ మహారాజ్. తెలంగాణలో 3.5 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజానీకానికి రావలసిన, చెందాల్సిన రాజ్యాంగపరమైన హక్కుల్ని రక్షించడానికి, తెలంగాణ గడ్డ మీద సామాజిక న్యాయాన్ని సాధించడానికి, తెలంగాణ మీద అంతిమంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకి రాజ్యాధికారం అందడానికి, చెందడానికి తెలంగాణ గడ్డ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీని ఆవిర్భవింపజేసినాం. దాని యొక్క మరి విస్తరణలో భాగంగా ఈరోజు వరంగల్లో ఇక్కడ జేఏసీ ఆవిర్భావ సదస్సుని ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆవిర్భావం యొక్క జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ గడ్డ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాన్ని సాధించడానికి. ఆ క్రమంలోనే ఇక్కడ వరంగల్లో తెలంగాణలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో అతిపెద్ద భూస్వాములు ఉన్నటువంటి ప్రాంతం వరంగల్ జిల్లా. 2,50,000 ఎకరాల.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో గ్రామ బొడ్రాయి పండుగ పోచమ్మ దేవాలయాల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. తర్వాత కోలాటాలు, భజనలతో అమ్మవార్ల ఊరేగింపు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బొడ్రాయి ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు 300 ఏళ్ల తర్వాత బొడ్రాయి పండుగను నిర్వహించడంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలు, పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. మేడ్చల్ జిల్లా కేపీహెచ్బీ కాలనీ రాజీవ్ గాంధీ సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ ను గ్రాండ్ గా ప్రారంభించారు ప్రముఖ సినీ తార కాజల్ అగర్వాల్. క్లాసిక్ జ్యువెలరీ ధరించడం అంటే ఎంతో ఇష్టమన్నారు కాజల్. గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్ లో అన్ని రకాల డిజైన్స్ లభ్యమవుతాయని తెలిపారు. తమ దగ్గర సిల్వర్ ఆర్టికల్స్, సిల్వర్ జ్యువెలరీ, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వంటి 3 రకాల ప్రత్యేకమైన డిజైన్లలో లభిస్తాయని తెలిపారు జ్యువెలర్స్ షోరూం నిర్వాహకులు. వారం రోజుల పాటు గోకులం జ్యువెలర్స్ లో ఓపెనింగ్ ఆఫర్స్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా ఇది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ ఎల్ఎల్పి. ఈ ఆర్గనైజేషను మేము 4 కలిసి మొదలుపెట్టాం. ఈ ఆర్గనైజేషన్లో మేము బేస్ చేసుకున్నది ఏంటంటే సిల్వర్ ఆర్టికల్స్, సిల్వర్ జ్యువెలరీ అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఈ 3 ఐటమ్స్ మా బేస్. ఈ 3 ఐటమ్స్లో మేము ఎక్సలెంట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసాం మీ అందరి కోసం. అందరూ దీన్ని చూసి మీ ఒపీనియన్ చెప్పి ఇది మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయి. ఓపెనింగ్ ఆఫర్స్ 3 ఆఫర్స్ ఉన్నాయి. 3 ఆఫర్స్ కూడాను మీకు ఇవాళ నుంచి 1 వీక్ పాటు ఈ ఓపెనింగ్ ఆఫర్స్ అన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. దీంట్లో మాకు కావాల్సింది మార్కెట్, గుడ్ విల్. ఇది మేము ఈ బ్రాండ్ డెవలప్ చేయటం అనేది మాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకోసం మేము మంచి వెరైటీ పెడతాం. ఎక్కడ కాంప్రమైజ్ కాము, రేట్లో కాంప్రమైజ్ కాము, మంచి రేటింగ్ ఇస్తాం. మీరు కంపేర్ టు అదర్ షోరూమ్స్లో కంటే మేము ఇంకా బ్యూటిఫుల్ రేట్స్ మీకు ఇస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాం. మంచి వెరైటీ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఐటమ్స్ ఇన్ అవర్ షోరూమ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.